నేను ముందుగా కూడా కులగణన జరుగుతున్నప్పుడు కూడా చాలా మందిని అవేర్నెస్ చేశాను. ఎందుకంటే కులగణన జరుగుతున్నప్పుడు మహబూబ్నగర్లో రెడ్డిలని, కాపులని, ఇట్లా ఎక్కడ పడితే అక్కడ నాయుడులని పెట్టుకుంటున్నారు. వీళ్ళంతా ఓసీలలో పోతున్నారు. కాబట్టి 14,50,000 మందిని చూపించిన కేసీఆర్ ఈసారైనా మనం 18 లక్షలన్నా చూపిస్తే రెండో స్థానానికో ఫస్ట్ స్థానానికో మనం వస్తామని చెప్పేసి చాలా జాగ్రత్తతో చేయడం జరిగింది. అయితే ఆ రోజు నుంచి వాళ్ళని జాగ్రత్త చేయాలని చెప్పేసి మహబూబ్నగర్ లో చాలా చెప్పారు. రెడ్డిలను పెట్టుకుంటారు, మీరు ఓసీలలో పోతారు కాబట్టి మీ జనాభా మాకు రాదు, ఆ ఉమ్మడి జిల్లాలో ఎక్కడైతే జనాభా మనకు తగ్గుతుందని చెప్పేసి చెప్తున్నాం. 1931లో 54% ఉన్న కుల జనాభా నాన్ కమ్యూనిటీ ముస్లిం కమ్యూనిటీ లేని 54% ఉంటే ఈ రోజు ఈయన సర్వేలు వచ్చింది 46%. అంటే ఇక్కడ చాలా మందిని చంపేసి కులాల వారీగా చంపేసి, కాబట్టి ఆ రోజు నుంచి చైతన్యం చేయాల్సిందే. ఇదే మనము ఆ రోజు కనుక వార్రూమ్ లో పెట్టుకొని ఒక 4 గంటలు మనం ముందుకాలంటే ఖచ్చితంగా కొట్లాడుకొని జిల్లాల అధ్యక్షులకు మనం ఏ విధంగా అయితే ఇంటిమేషన్ ఇచ్చి ఉంటే ఈ రోజు ఈ వ్యవస్థ అనేది వచ్చేది కాదు. కానీ శాస్త్రీయ జరగకుండా అశాస్త్రీయంగానే జరిగి మన కులాన్ని పొందబెట్టాలి, వీళ్ళు ఎట్లయినా చైతన్యం చెందుతున్నారు, వీళ్ళు బీసీలను కూడా చైతన్యం చేస్తున్నారు. కాబట్టి ఈ కులాన్ని ఏ రకంగా ఇబ్బంది పెట్టాలని ఒక దురుద్దేశం కుట్రపూరితంగానే జరిగింది. కాబట్టి ఇది అనేది ఒక ఫేక్ సర్వే అనేది ఖచ్చితంగా బయటకు వచ్చింది. తద్వారా కూడా మేము ఎన్నో చెప్తూనే ఉన్నాం, చాలా మంది వివరణ ఇస్తూనే ఉన్నాం. కానీ ఆ రోజు మనల్ని కూడా కూలీలుగా, వ్యవసాయ కూలీలుగా పెడితే వ్యవసాయదారులుగా పెట్టాలి, మరి వ్యవసాయం లేని కులాలు లేవని చెప్తే కూడా ఆ రోజు నిరంజన్ సార్ని కూడా కలిసి బీసీ ఆయన చైర్మన్ కలిసి చెప్పినా కూడా ఆ రోజు ఆయన కూడా మీరు ఏం చెప్పినా పట్టించుకోలేదు అన్నట్టుగా మన ధోరణి ఉంది. ఇప్పటికైనా ముందుకు ఒక ఐక్యమత్యంతో వస్తే ఖచ్చితంగా ఒక యుద్ధ వాతావరణం క్రియేట్ చేస్తేనే, ఎందుకంటే బీసీలలో అత్యధిక ముందుకాపులం కాబట్టి ఖచ్చితంగా మన సంఖ్యాబలం నిర్మించుకోవాలి. కాబట్టి చిన్న టైం ఇచ్చినందుకు అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే 12వ తేదీన నేను సీఎం రేవంత్ రెడ్డి ముట్టడి చేస్తున్నాను. వాళ్లకు మన సమస్యలను నెరవేర్చడానికి అదొక చేస్తున్నాం. కాబట్టి ఎవరైనా ఉంటే సహకరించుకోవచ్చు.